గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ కార్యక్రమం. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో దీర్ఘకాలికంగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా, అలాగే ఎక్కువ దూరం నడవలేకపోవడం, అలాగే నిలబడలేకపోవడం జరుగుతుందా? అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ మహేందర్ కుమార్, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, స్టార్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. ఈ అంశాలపై, ఇదే సమస్యలపై మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అసలు ఈ కీళ్ళు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు? నార్మల్గా ఇది ఫస్ట్ మనము కీళ్ళు అనేటివి ఏంటో తెలుసుకుందామండి. మన బాడీలో ఏ రెండు బోన్స్ యొక్క మధ్య మీట్ అయ్యే ప్రదేశాన్ని మనం కీళ్ళుగా తీసుకోవచ్చు. దీన్ని జెయింట్స్ అని కూడా అంటారు మనము నార్మల్గా. ఈ జెయింట్స్ అనేటివి ముఖ్యంగా ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఫైబ్రస్ జెయింట్స్ అని, ఫైబ్రో కార్టిలేజ్ జెయింట్స్ అని, నెక్స్ట్ సైనోవియల్ జెయింట్స్ అని 3 రకాలుగా ఉంటాయి. ముందుగా మనం ఫైబ్రస్ జెయింట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అతి తక్కువగా మూమెంట్స్ ఉండే వాటిని మనం ఫైబ్రస్ జెయింట్స్గా తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా మన బ్రెయిన్లో ఉండే, ఏమంటారు, మనం స్కల్లో ఉండే, అంటే తలలో ఉండే బోన్స్ మధ్య ఉండే ప్రదేశాల్లో ఇవి ఫైబ్రస్ జెయింట్స్ అనేటివి ఉంటాయండి. అదేవిధంగా ఫైబ్రో కార్టిలేజ్ జెయింట్స్ అనేటివి కొద్దిగా మోడరేట్ మూమెంట్స్, అంటే వర్టిబ్రల్ కాలంలో ఉండే వెన్నుపాములో ఉండే జెయింట్స్ని మనం నార్మల్గా స్పైనో కార్టిలేజ్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా మనం సైనోవియల్ జెయింట్స్ కింద తీసుకున్నట్లయితే ఎక్కువగా మూమెంట్స్, అంటే అధికంగా ఉన్న మూమెంట్స్ తీసుకున్నట్లయితే బిగ్ జెయింట్స్లో, అంటే నీ జెయింట్ కానీ, లేదంటే హిప్ జెయింట్ కానీ, యాంకిల్ జెయింట్స్ కానీ, వీటిని మనం సైనోవియల్ జెయింట్స్ కింద చేసుకోవచ్చు అండి. ఈ వాటిలో ప్రధానంగా మనకు బిగ్ జెయింట్స్లో ఉండే వాటిలో ఈ కీళ్ళలో ఉండే నొప్పుల్ని మనం కీళ్ళ నొప్పులుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. అలాగే డాక్టర్ గారు, అసలు ఈ కీళ్ల నొప్పులు రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? ఓకే, మామూలుగా కీళ్ళ నొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. కాకపోతే ఎక్కువగా మోకాళ్ళలో వచ్చే నొప్పుల గురించి మనం ఎక్కువగా వింటుంటాము. మా దగ్గరికి పేషెంట్స్ కూడా వాళ్ళే, అంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, అంటే ఆస్టియోఆర్థరైటిస్, ఈ నొప్పులతోనే ఎక్కువగా బాధపడుతూ మా దగ్గరికి వస్తుంటారండి. అదేవిధంగా ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కాకుండా అదే రుమటైడ్ ఆర్థరైటిస్, మా సంస్కృతం టర్మినాలజీ తీసుకుంటే ఆమవాతం అని, అదేవిధంగా గౌటి ఆర్థరైటిస్ అని, వాతరక్తం అని, ఇలా చాలా రకాలుగా ఉంటాయండి ఆర్థరైటిస్ అనేది. ముఖ్యంగా మనం ఈ కీళ్ళ నొప్పులు అనగా మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇది మోకాళ్ళ నొప్పులు ఉండే వాటిని మనం ముఖ్యంగా తీసుకోవచ్చండి. ఈ మోకాళ్ళ నొప్పులకి అనేక రకాల కారణాలు ఉంటుంది. ముందుగా ఈ రోజుల్లో పేషెంట్స్ అనేవాళ్ళు సతమవుతున్న బాధల్లో ఇదొకటి అండి. అంటే జీవితంలో ఎవరో ఒకరు కంపల్సరీ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్లో కంపల్సరీ ఈ కీళ్ళ నొప్పులు అనేది వాళ్ళు అనుభవిస్తుంటారండి. అదేవిధంగా వీటికి, ఈ నొప్పులకి ఎక్కువగా అధికంగా మనం చూసుకున్నట్లయితే అధికంగా ఒబేసిటీ ఉండడం, మెయిన్గా ఈ రోజుల్లో చూసుకున్నట్లు అధికంగా ఒబేసిటీ ఉండడం, అంటే లావుగా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ బేరింగ్ జెయింట్స్ అయినటువంటి నీ జెయింట్స్ ఎక్కువగా ఈ ప్రెషర్కి గురి కావడం వల్ల ఎక్కువగా బాధ అనేది వస్తుంటుందండి, నొప్పులు అనేవి వస్తుంటాయి. అదేవిధంగా ఏమైనా ఇంజురీస్, మెకానికల్ ఇంజురీస్ తీసుకున్నట్లయితే ఏమైనా దెబ్బలు తగలడం కానీ, అదేవిధంగా అక్కడ ఉండే మజిల్స్లో ఉండే కెపాసిటీ అనేది తగ్గిపోవడము, ఇలాంటివి చూస్తుంటాం. క్రానిక్ డయాబెటీస్లో కూడా, మధుమేహ రోగుల్లో కూడా మనం ఎక్కువగా ఈ నొప్పులు అనేది చూస్తుంటాము. ఎక్కువగా నడిచే వారిలో కానీ, ఎక్కువగా పరిగెత్తే వారిలో కానీ ఇటువంటి నొప్పులు అంటే ఎక్కువగా చూస్తుంటామండి. కొన్ని రకాలమైన ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఎక్కువగా స్పైసీ ఉన్న అలవాట్లు తీసుకోవడం కానీ, అదేవిధంగా ఎక్కువగా దుంపగడ్డలు తీసుకోవడం కానీ, వీటిలో కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మా ఆయుర్వేదం ప్రకారం తీసుకున్నట్లయితే వాత నొప్పులు అని కూడా అంటారండి. ఇది ఎక్కువగా వాత ప్రకోపం వల్ల ఈ నొప్పులు అనేవి వస్తుంటాయి. ఓన్లీ ఈ కీళ్ళ నొప్పులు కాకుండా నార్మల్గా ఈ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఏవైనా కానీ మా ఆయుర్వేద ప్రకారం కంపల్సరీ వాత నొప్పులు అని కూడా అని అంటారండి. దీనికి కారణాలు అనేవి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉంటాయండి ఎక్కువ. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ శర్మ గారు. హలో, శ్రీనివాస్ శర్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. ఓకే, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. శ్రీకాళహస్తి. ఏంటండి? హలో, మా శ్రీకాళహస్తి అండి. ఓకేనండి. మా ఫాదర్కి వచ్చేసి ఒకటే కాళ్ళకి తొడ నుంచి మోకాల్సి వరకు స్పర్శ లేదండి. ఓకేనండి. స్పర్శ లేదా అండి? స్పర్శ లేదండి. ఓకేనండి. మేము నారాయణ తైలము, కింద తైలం వాడుతున్నాము. దానివల్ల కొద్దిగా గుణం అనిపిస్తుంది నాన్నగారు. ఓకేనండి. దానికి ఏమైనా మెడిసిన్ ఉందా సార్? ఎంత వయసు ఎంత ఉంటుందండి? వయసు వచ్చేసి 42. ఏమైనా ఇంజురీస్, అలా దెబ్బలు తగలడం అలాంటివి ఏమైనా అయ్యాయా అండి? సారీ సార్, 52 సార్. ఏంటండి? 52 సంవత్సరాలు. ఓకే. ఏమైనా దెబ్బలు అలా తగిలాయండి, లేదంటే నార్మల్గానే వచ్చేసిందా పెయిన్?
నార్మల్ గా అంటే ఆయనకి స్పర్శ లేదు, కానీ పెయిన్ మాత్రం ఉంది సార్ లైట్ గా. ఓకే ఓకే, ఇది నార్మల్గా వాతం అనేది ప్రకోపించడం వల్లనే ఎక్కువ వస్తుందండి. అంటే వాతం ఏం లేదు సార్. ఓకే ఓకేనండి. అంటే అలా కాదండి, ఇప్పుడు వాత నొప్పులు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి ఆ ఏజ్లో 40+లో. ఇప్పుడు లేడీస్లో ఇప్పుడు నార్మల్గా జెంట్స్తో పోల్చుకుంటే మనకు ఫిమేల్స్లో ఎక్కువగా ఈ పెయిన్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వల్ల దీనిలో మామూలుగా నొప్పుల్ని మామూలుగా ఆక్యుపేషనల్ వృత్తిపరమైన వ్యాధులు అని కూడా అంటారండి. ఆయుర్వేదంలో ఇటువంటి నొప్పుల పరంగా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్తో కాకుండా ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లికేషన్స్ కానీ లేదంటే థెరపీస్ అనేటివి స్పెషలైజ్డ్ పంచకర్మ థెరపీస్ అనేటివి ఆయుర్వేదంలో ఉంటాయండి. స్నేహనము, స్వేదనం, వస్తికర్మలని వాటి ద్వారా మనకు చాలా రిలీఫ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. లక్ష్మి గారు, హలో. ఇవ్వండి సార్. లక్ష్మి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? వనస్థలిపురం నుంచి లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. ఓకే చెప్పండి అమ్మా లక్ష్మి గారు. ఏం లేదు సార్, నాకు ఈ పాదం పైన జాయింట్స్ ఉంటాయి కదా, ఓకేనమ్మా. ఆ ఫుట్ దగ్గర బాగా నొప్పి అనిపిస్తుంది సార్. నిద్ర లేచిన వెంటనే అనిపిస్తుంది. ఓకే ఓకే, ఎక్సర్సైజ్ మంచిదేనా? వాకింగ్ కష్టపడి చేయగలుగుతున్నాను, చెయ్యొచ్చు అట్లా? పాదాల దగ్గర అమ్మా, ఎక్కడమ్మా? అదే ఫుట్ పాదాల పైన జాయింట్స్ ఉంటాయి చూడండి. ఓకే ఓకే, మోకాళ్ళు కాకుండా దాని తర్వాత కాలు కింద. ఓకే ఓకే, నడుస్తుంటే పెయిన్స్ అవి ఎక్కువగా అవుతున్నాయమ్మా? బాగానే అనిపిస్తుందండి. ఓకే, వాపులు గిట్ల ఏమన్నా ఉన్నాయా? స్వెల్లింగ్ ఏం లేదు, నో స్వెల్లింగ్ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఏమన్నా మీకు షుగర్ ఏమన్నా ఉందా అమ్మా? లేదు సార్, ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నార్మల్. ఓకే, అట్లయితే ఇది నార్మల్ జెయింట్ పెయిన్స్ అమ్మా, నార్మల్ వాత నొప్పులు ఇవి అంటే నార్మల్. దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. కొంచెం చెప్పులు కూడా మీరు కొద్దిగా మార్చుకున్న, హార్డ్గా ఉంటే సాఫ్ట్ చెప్పులు కూడా ధరించడం మంచిదమ్మా. ఇది హై హీల్స్ వేసుకోకపోవడము, నార్మల్ సాఫ్ట్ చెప్పుల్స్ వేసుకుని నార్మల్ వాకింగ్ చేస్తే ఇది పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్తో పాటు ఎక్స్టర్నల్ ఆయిల్ కూడా ఒకటి ఇస్తామమ్మా, మెడికేటెడ్ ఆయిల్. దీనివల్ల కూడా మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుందమ్మా. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. రమేష్ గారు, హలో. నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? మేము కడిగి చేస్తున్నామండి. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. ఓకే నమస్తే అండి, చెప్పండి. నా పేరు రమేష్. ఓకే చెప్పండి అమ్మా. మాకు ఇక్కడ మోకాలు దగ్గర కొంచెం పెయిన్ ఉందండి. ఓకేనండి. ఇక్కడ పరిగెత్తినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ పెయిన్ వస్తుంది. ఓకేనండి. దాన్ని ఎలా కంట్రోల్ చేసి చెప్తారా? ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే ఓకే, ఏజ్ అండి? ఏజ్ 26 అండి. 26 అంటే ఎక్కువగా నిలబడము, ఎక్కువగా కూర్చోవడం, బైక్ డ్రైవింగ్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తున్నారండి? చేస్తున్నామండి. ఓకే, అంటే మెయిన్గా ఇది నార్మల్గా ఇది డీజనరేషన్ చేంజెస్ అయితే కాదండి. డీజనరేషన్ చేంజెస్ అయితే 40+లో 50+లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నార్మల్గా మీరు చేసే పనిని బట్టే ఇది పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయండి. కొద్దిగా అలా కాకుండా ఎక్కువగా కూర్చోవడము, ఇలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేచి తిరగడం, కొద్దిగా రెస్ట్ తీసుకోవడం, అదేవిధంగా ఎక్కువగా నిలబడి ఉంటే కొద్దిసేపు కూర్చోవడం, ఇలాంటివి చేస్తుంటే మాత్రం ఆల్టర్నేట్గా కంపల్సరీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆ సమస్యతో బాధపడుతుంటారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుని కలిస్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. అరుంధతి గారు, చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? అనంతపురం నుంచి మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ మా సిస్టర్ కు అసలు నడవలేకపోతుంది ఆమె. ఓకేనమ్మా. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ దగ్గర చాలా నొప్పి అని బాధపడుతుంది. ఓకే ఓకేనమ్మా, ఎంత ఉంటుందమ్మా వయసు? 40 ఉంటుందండి. ఓకే, ఏం చేస్తారమ్మా? ఏమి హౌస్ వైఫేనమ్మా? అంటే ఎక్కువగా హౌస్లో ఎక్కువగా వర్క్ చేయడం అలాంటివి చేస్తుంటారమ్మా? ఎక్కువసేపు నిలవడం, కూర్చోవడం అలాంటివి? అదేం లేదు సార్, మిషన్ కుడతారు ఆమె. ఓకే ఓకేనమ్మా. బరువు ఏమైనా ఎక్కువగా ఉంటున్నారమ్మా? కొద్దిగా బరువే సార్. ఓకే ఓకేనమ్మా. ఫస్ట్ మనం బరువు తగ్గించుకుంటూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా కొన్ని రోజులు ఈ మిషన్ కుట్టడం అనేది కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే మాత్రం కొద్ది వరకు తగ్గే అవకాశాలు ఉంటాయమ్మా. కొద్ది ప్రెషర్ పడి ఆ బరువు వల్ల ప్లస్ మిషన్ కుట్టడం వల్ల బరువు పడి కంపల్సరీ ఆ పెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా ఎక్స్టర్నల్గా మనకు ఆయిల్స్ కూడా ఇస్తారమ్మా డాక్టర్స్. అవి వాడుకుంటుంటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయమ్మా. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. మాధవీలత గారు, ఎక్కడి నుంచి చేస్తున్నారండి? గుడివాడ నుంచి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. ఓకే చెప్పండి అమ్మా. డాక్టర్తో మాట్లాడాలండి. డాక్టర్ గారే మాట్లాడుతున్నారమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. కాళ్ళ నొప్పులు సార్, మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? ఒక 10 years అయిందండి.
10 years అవుతుంది. ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారమ్మా? ఏం వాడట్లేదండి. వాడినా ఒక 1 day రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఏమైనా ఎక్స్రే అలాంటివి ఏమైనా టెస్టులు చేయించారమ్మా? ఏం చేయలేదండి. ఓకే, నార్మల్ అండి. మీరు ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ నేనండి. హౌస్ వైఫ్లో మామూలుగా మగవారి కంటే ఈ ఆడవారిలో అది కూడా హౌస్ వైఫ్స్లోనే ఎక్కువగా ఈ పెయిన్స్ అనేవి కనిపిస్తుంటాయమ్మా. కొద్దిగా బరువు ఏమన్నా ఉంటే బరువు తగ్గించుకోవడం, లేదంటే బీపీ షుగర్ అటువంటి ఏమన్నా ఉంటే అవి కంట్రోల్ చేసుకుంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే మాత్రం మోకాళ్ళ నొప్పికి చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా మీరు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కాబట్టి ఎక్కువ దూరం నడవలేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా స్టెప్స్ ఎక్కి దిగడం ఉన్నప్పుడు చాలా వరకు పెయిన్స్ అనేది వస్తుంది. ఇదే విధంగా మీరు కంపల్సరీ వెస్టర్న్ టాయిలెట్ వాడుకోవడం చాలా మంచిదమ్మా. వెస్టర్న్ టాయిలెట్ వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు కొద్ది వరకు తగ్గే అవకాశాలు మనకు ముందు జాగ్రత్తలు ఇంకా ఎక్కువ కాకుండా ఈ వెస్టర్న్ టాయిలెట్ వాడడం వల్ల, లేదంటే అదేవిధంగా కింద ఎక్కువగా కూర్చోకపోవడము, ఎక్కువగా చైర్ పైన కానీ బెడ్ పైన కూర్చోవడం వల్ల కూడా కొద్ది వరకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయమ్మా. రైట్ డాక్టర్ గారు. మరో కాల్ ఉన్నారండి, ఆనంద్ గారు. సార్ చెప్పండి సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? నౌపేట్, నిజామాబాద్ డిస్టిక్. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ మా మమ్మీకి మోకాళ్ళు నొప్పి బాగా అవుతున్నాయండి. ఓకేనండి. ఎంత అండి వయసు? ఎంత అండి? వయసు 55 దాకుంటా. 55. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫే. ఇంతకుముందు చెప్పినట్టుగా హౌస్ వైఫ్స్కు లేదంటే లేడీస్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ మదర్ వయసు 55 అంటున్నారు కాబట్టి డీ జనరేషన్ ఏంటండి సార్? చెప్పండి. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఆ మోకాళ్ళ కీళ్ళు జరిగిపోయినాయి సార్ పక్కకు అవి. ఓకే, ఎక్స్రే అటువంటి ఏమైనా తీయించిండ్రమ్మా? అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయించుకోలేదు సార్, అలాగే కంటిన్యూ ఉంది. కానీ ఇప్పుడు నొప్పి జర ఎక్కువైంది, కూర్చుంటే లేవట్లేదు సార్. ఓకే, అదేనమ్మా. ఇప్పుడు 45 అంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఈ పెయిన్స్ అంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఆయుర్వేదం ప్రకారం ఏజ్ పెరిగే కొద్దీ వాత ప్రకోపం ఎక్కువగా జరగడం, బోన్స్ యొక్క కెపాసిటీ తక్కువ కావడం ఇలాంటివి జరుగుతుంది. అందువల్ల మనం ఈ నొప్పుల్ని కంట్రోల్ చేసుకుంటాం. బోన్స్ యొక్క కెపాసిటీ కూడా కొద్ది వరకు పెంచుకున్నట్లయితే ఈ నొప్పులన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ దూరం నడవలేకపోవడం ఇలాంటివి కొద్ది వరకు చేస్తే మాత్రం కంపల్సరీ ఇది తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుల్ని కలిస్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుందమ్మా. రైట్ డాక్టర్ గారు. మరో కాల్ ఉన్నారండి, సావిత్రి గారు. సావిత్రి గారు, చెప్పండి సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారండి మీరు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? సార్ చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే సార్. హలో సావిత్రి గారు, చెప్పండి అమ్మా. మా పాపకి నడుములు నొప్పి సార్. 7 సంవత్సరాల నుంచి వచ్చినాయి. 7 సంవత్సరాల కింద వచ్చినాయి. ఏంది నడుము నొప్పి అమ్మా? లేదండి, నడుములు నొప్పులండి. నడుముల నొప్పులు హాస్పిటల్లో చూపించుకుంటే కొంచెం నరం వచ్చుకుందని స్కానింగ్ తీశారు. ఓకేనమ్మా. అలాగే సార్. అది సార్ వాళ్ళ పాపకి నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. తగ్గిందండి. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెల నుంచి కనపడుతుందండి. మెడ నొప్పులు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయమ్మా? నడుముల నొప్పులేనండి. నడుము నొప్పి కొద్దిగా మీరు నడుము నొప్పులే సార్, ఇంకేం లేదు. నడుము నొప్పి అమ్మా. ఎంత ఉంటుందమ్మా వయసు మీ పాపది? 32 సంవత్సరాలు. 33 సంవత్సరాలండి. 33 సంవత్సరాలు. ఏం చేస్తారమ్మా? వర్క్ ఏం చేస్తారు? 33 సంవత్సరాలండి. అదే ఎక్కువగా వంగి పని చేయడము, బరువులు ఎక్కువ లేపడం ఇలాంటివి ఏమైనా చేస్తుంటారమ్మా? లేదండి, ఇలాగా స్కూల్కి టీచర్గా వస్తుందండి. ఓకే, ఓన్లీ ఇంట్లో పనులు చేసుకుంటుంటారు? ఇంట్లో పని చేసుకుంటారండి. హౌస్ వైఫ్ అండి. ఓకేనమ్మా. కొద్దిగా ఇటువంటి ఈ స్టేజ్లు అంటే హౌస్ వైఫ్స్లో కంపల్సరీ ఈ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఇటువంటి నొప్పులు అనేవి సహజంగా చూస్తుంటామమ్మా. కొద్దిగా ఆయుర్వేదంలో మాత్రం ఈ నడుము నొప్పుల పరంగా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఇంటర్నల్ మెడిసిన్తో పాటు ఎక్స్టర్నల్గా స్నేహనం, స్వేదనము, కటివస్తి అని ప్రొసీజర్స్ ఉంటాయమ్మా. ఒకసారి మీరు మా స్టార్ ఆయుర్వేద్యుల్ని కలిస్తే మాత్రం కంపల్సరీ ఈ సమస్యకు అనేది పరిష్కారం లభిస్తుందమ్మా. రైట్ డాక్టర్ గారు. మరో కాల్ ఉన్నారండి, దుర్గా భవాని గారు. అవును సార్. ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి సార్. విజయవాడ నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, వింటున్నారు, చెప్పండి దుర్గా భవాని గారు. డాక్టర్ గారండి. ఓకే, చెప్పండి దుర్గా భవాని గారు. కాళ్ళు బాగా మెడలు నొప్పులండి. ఓకేనమ్మా. తలలో సైడ్ అమ్మటి నరాలు అరిగినాయి అని చెప్పారు. ఓకేనమ్మా. మెడ నొప్పులు, నడుము నొప్పులు కూడా ఉన్నాయమ్మా? నడుము నొప్పులు కాదు సార్, తల నరాలు సైడ్ అరిగినాయి అని చెప్పారు. ఓకేనమ్మా. నడుము నొప్పి కాదు సార్, నరాలు తలలో సైడ్ అమ్మటి అరిగినాయి అని చెప్పారు. ఓకే. దీన్ని ఇదే మెడ నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారమ్మా. చేతులు ఏమైనా నొప్పి పడుతున్నాయమ్మా? చేతులు లాగడం కానీ, చేతులు పైకి ఎక్కలే?
అలా ఉన్నాయండి. ఓకే, తలనొప్పి రావడం, ఇలాంటి వామిటింగ్ వచ్చినట్టు కావడం, ఇలాంటివి ఏమన్నా లక్షణాలు ఉన్నాయమ్మా? వాంటింగ్స్ ఏం లేవు కానీ మెడలు బాగా నొప్పి వస్తాయి. ఓకే ఓకేనమ్మా, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారమ్మా. దీంట్లో స్పెషలైజ్డ్ ఆయుర్వేదంలో స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. కొద్దిగా మెడ కండరాలు పట్టుకోవడం కానీ, లేదంటే ఈ బోన్స్లో సర్వైకల్ బోన్స్లో తేడా రావడం వల్ల కానీ, ఇటువంటి వాటినే ఇది ఎక్కువగా వస్తుంటుందమ్మా. కొద్దిగా మీరు తలగడ కొద్దిగా తగ్గించుకోవడం కానీ, సైజ్ తక్కువ చేయడం కానీ, లేదంటే అసలు పెట్టుకోకపోవడం కానీ, ఇటువంటి కొద్ది చేస్తే మాత్రం కంపల్సరీ తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రీవ వస్తే అని ఒకటి స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఉందమ్మా ఆయుర్వేదంలో, పంచకర్మ థెరపీస్లో ఒక భాగంగా. ఇది చేసుకుంటే మాత్రం ఇది తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటున్నాయమ్మా మీకు. రైట్ డాక్టర్ గారు, కేళ్ల నొప్పుల గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.